Students, this is K. Mujakar, lecturer in commerce. In previous video, we have completed about the Foreign Exchange Dealers Association of India. In today's video, we can discuss about the authorized dealers. This is the other part of the foreign exchange structure. See here, observe here. Again, I am showing here chart to you. Almost all we are in the climax part of this chart. చూడండి ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్స్ డిస్కస్ చేసినాము. ఆథరైజ్డ్ మనీ చేంజెస్, ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు ఆథరైజ్డ్ మనీ చేంజెస్, ఆథరైజ్డ్ పర్సన్స్లో 2 పార్ట్స్ డిస్కస్ చేసినాం. అవునా, ఆథరైజ్డ్ మనీ చేంజెస్లో ఇది గురించి కూడా డిస్కస్ చేసినాం. హౌఎవర్ ఫారిన్ ఎక్స్చేంజ్ డిస్కస్ చేసినాం. మళ్ళీ దీని కింద మళ్ళీ ఆథరైజ్డ్ డీలర్స్ ఉంది. అవునా, వీటికి సంబంధించిన ఈ 2 పార్ట్స్ డిస్కస్ చేసినాము. హౌఎవర్ ఇట్ హ్యాస్ బీన్ అగైన్ సేమ్ లింక్ టు ది ఆథరైజ్డ్ డీలర్స్. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కింద ఆథరైజ్డ్ డీలర్స్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, దీంతో మనకి ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ వీడియో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్లో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, మనకు తెలిసిందే, చాలాసార్లు చెప్పినాను. ఆథరైజ్డ్ డీలర్స్ ఇక్కడ ఎవరంటే కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఇక్కడ 3 కేటగిరీస్ చూస్తాం. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. ఇక్కడ కేటగిరీ ఏలో ఇట్ కెన్ అండర్టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. ఇది ఏ కిందకి వచ్చింది. అన్ని టైప్స్ ఆఫ్ అంటే అవి ఇవి వేరియేషన్ లేకుండా, లార్జ్ ట్రాన్సాక్షన్స్, మినిమం ట్రాన్సాక్షన్స్, రిస్ట్రిక్షన్స్ అలా లేకుండా అన్ని టైప్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. దాంతోపాటు కెన్ సెటప్ డీలింగ్ రూమ్ టు హ్యాండిల్ సచ్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఈస్ మీన్ బై హియర్ డీలింగ్ రూమ్? ఇక్కడ డీలింగ్ రూమ్ అంటే వాట్ ఈస్ మీన్ బై డీలింగ్ రూమ్? నథింగ్ బట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మనము ఎక్కడైతే సెటిల్మెంట్ చేసుకుంటామో దాన్ని మనము డీలింగ్ రూమ్ అనేది చెప్పుకుంటాం. డీలింగ్ రూమ్ ఐ డిస్కస్ టు యూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కేటగిరీ బి, కేటగిరీ సి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ ఏ కింద ఓవరాల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ని డీల్ చేస్తుంది. దాంతోపాటు దానికని ఒక ప్రత్యేకంగా ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ బికి వచ్చేసరికి దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్ హ్యాండిలింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. కేటగిరీ బి హ్యాండిల్ చేసిన ట్రాన్సాక్షన్స్ని రిపోర్ట్ చేస్తుంది, రిపోర్టింగ్ టు డీలింగ్ రూమ్ ఆఫ్ దర్ బ్యాంక్. నెక్స్ట్ కేటగిరీ సి, దీస్ బ్రాంచెస్ అండర్టేక్ ఓన్లీ ద లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, రిస్ట్రిక్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు కొన్నిసార్లు, ఏదో కొన్నిసార్లు సర్టెన్ రీజన్స్ వల్ల అని కొన్ని లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్లో సర్వైలెన్స్ టైప్ మాత్రమే. అలాంటిది ఇక్కడ కూడా లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అవి ఏవంటే లైక్ సేల్స్ అండ్ పర్చేస్ ఆఫ్, అవి ఏవి లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చెప్తాను చూడండి. ఈ కేటగిరీ సి కిందకి దిస్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కెన్ అండర్టేక్ ఓన్లీ ద లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అవే ఏమిటంటే లైక్ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, టీసీఎస్ అంటే ట్యాక్స్కి సంబంధించింది, లేకపోతే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్సు, ఇలాంటివి ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించింది. లేకపోతే ఈ విధంగా అంటే లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అవి ఇవి కూడా కొన్ని రిస్ట్రిక్షన్ అంటే పూర్తిగా లిమిటెడ్, కొన్ని క్యాటర్గా కలెక్ట్ చేసుకొని అవి మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేది హ్యాండిల్ చేస్తాయి. కేటగిరీ ఏమో ఓవరాల్ అన్ని లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. కేటగిరీ బి ఏం చేస్తుంది, కొన్ని లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని హ్యాండిల్ చేసి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే దెర్ ఇస్ యాన్ లింక్ అంటే కేటగిరీ సి హ్యాండిల్ చేసిన దాన్ని ఏం చేస్తుంది, దీనికి లింక్ అనేది చూపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ వచ్చి కేటగిరీ బి ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, మీరు ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎందుకు దిస్ కేటగిరీ బి, దీస్ బ్రాంచెస్ కెనాట్ అండర్టేక్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్. అందుకనే కదా ఈ ట్రాన్సాక్షన్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఇది ఆటోమేటిక్గా ఎవరికి లింక్ చూపిస్తూ ఉంది, దీనికి లింక్ అనేది చూపిస్తుంది. అంటే కేటగిరీ బి వాళ్ళకి ఆ యొక్క రూమ్ డీలింగ్ ఆపరేషన్స్కి సంబంధం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా తీసుకున్నా కూడా ప్రత్యేకంగా ఒక మేనేజ్మెంట్ టీం ఉంటుంది, హై టీము, లో టీం. హై టీం ఉండేవాళ్ళు హై టీం వాళ్ళే
చేస్తారు హై మేనేజ్మెంట్ టీం వారికి. అదేవిధంగా ఇక్కడ కూడా కేటగిరీ బి కేవలం ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఇది రూమ్ హ్యాండిల్ చేసుకోకుండా, ఈ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కేటగిరీ ఏకి ఓవరాల్గా ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది అప్పుడు చెప్తుంది. ఇప్పుడు వీ హ్యావ్ నో ఇక్కడ ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఈస్ మీన్ బై డీలింగ్ రూమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏది సంబంధించిన ఫారిన్ ట్రాన్సాక్షన్స్ అయినా, వాట్ ఎవర్ టైప్ ట్రాన్సాక్షన్స్ అయినా మనము ఏ విధంగా తీసుకుంటాం, చూస్ చేసుకుంటాం. ఒక 2 or 3 వీఆర్ చూసింగ్ ఎనీ 2 or 3 ఆప్షన్స్, ఎస్ ఆర్ నో, ఇన్ దట్ వీ విల్ సెలెక్ట్. అలా ఓకే, ఏదైనా సరే మనం చూస్ చేసుకుంటాం ఒక 2 or 3లో, లేకపోతే ఒక మెనీ నెంబర్ ఆఫ్లో వీ విల్ చూస్ సమ్. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మెయిన్ చెప్పుకోవాలంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ వాట్ ఈస్ ఇట్ మీన్స్ కొన్నిసార్లు అన్నీ చూసుకోలేము. ఒకే ఒక 24 hours ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో వీ కాంట్ టేక్ ఆల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో లోయర్ మేనేజ్మెంట్ సంబంధించింది, హయ్యర్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధించింది ఒక్కొక్క యాక్టివిటీస్ అనేది ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓవరాల్ వర్క్ టాప్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకోదు. అందుకని మనం ఏం చేస్తాము, ఒక్కొక్క డీసెంట్రలైజ్డ్ అథారిటీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ అనేది చెప్తాం. అంటే కొన్ని క్యాడర్స్ వరకు లోయర్ మేనేజ్మెంట్, కొన్ని క్యాడర్స్ మిడిల్ లెవెల్, కొన్ని క్యాడర్స్ మనం ఏం చేస్తాం హై లెవెల్ మేనేజ్మెంట్కి మనము చెప్పుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా లార్జ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకే సెటిల్మెంట్ దాంట్లో హ్యాండిల్ చేయలేం, ఒకే టైప్ ఆఫ్ దాంట్లో హ్యాండిల్ చేయలేం. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని సెగ్రిగేట్ అనేది చేస్తాం. ఇక్కడ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. డీలింగ్ రూమ్ అంటే దెర్ ఇస్ నో ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, జస్ట్ డీలింగ్ రూమ్ అంటే జస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చెప్పుకున్నట్టయితే దేర్ విల్ బి 3 ఆఫీసర్స్ అంటే ఫ్రంట్ ఆఫీస్, మిడ్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్. ఇక్కడ ఈ విధంగా 3 types ఆఫ్ సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ గురించి చెప్తాను. ఫ్రంట్ ఆఫీస్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్ ఏమిటంటే యాక్చువల్ డీలింగ్ అంటే కరెంట్ డీలింగ్, యాక్చువల్ ఆర్ డీలింగ్ ట్రేడింగ్ ఆపరేషన్స్, యాక్చువల్ డీలింగ్ ఆర్ కరెంట్ ట్రేడింగ్ ఆపరేషన్స్, అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్ యాక్చువల్ డీలింగ్ ఆర్ ట్రేడింగ్ ఆపరేషన్స్ అంటే ఆ యొక్క కరెన్సీకి సంబంధించిన ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీకి సంబంధించిన, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఓవరాల్గా ట్రాన్సాక్షన్స్కి సంబంధించింది, ఇది ఫ్రంట్ ఆఫీస్. నెక్స్ట్ మిడ్ ఆఫీస్. వాట్ ఈస్ మీన్ బై మిడ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్? హియర్ ఐ విల్ సే మిడ్ ఆఫీస్ మీన్స్ నథింగ్ బట్ ద ఇంట్రెస్టెడ్ విత్ జాబ్, అంటే జాబ్ ఆఫ్ ది రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. రిస్క్ మేనేజ్మెంట్లో ఏమైనా ఫారిన్ ఎక్స్చేంజ్ దాంట్లో ఏమైనా ఇంపాక్ట్ చూపించినట్టయితే ఈ డీలింగ్ అంటే మిడ్ ఆఫీస్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్ ఏమిటంటే ఇంట్రెస్టెడ్ విత్ జాబ్ లైక్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించింది, లేకపోతే అకౌంటింగ్ పాలసీస్కి సంబంధించింది, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే MIS యు నో అబౌట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంకా మార్కెటింగ్ రీసెర్చ్ ఎక్సెట్రా. ఇలా మిడ్ ఆఫీస్కి సంబంధించిన డీలింగ్ రూమ్ ఆపరేషన్స్. నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్. ఫైనల్ ఏమిటంటే బ్యాక్ ఆఫీస్. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్ ఆఫీస్ అంటే ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమిటంటే జస్ట్ అకౌంటబుల్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని సంబంధించి జస్ట్ అకౌంటబిలిటీ అంటే జస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫ్రంట్ ఆఫీస్లో యాక్చువల్ డీలింగ్ ఆర్ ట్రేడింగ్ ఆపరేషన్స్, మిడ్ ఆఫీస్ operations like risk management and accounting policies, management information system, marketing research, etc. Back office is accountable for settlement of transactions. Okay na, అర్థమైందా మీకు? That is about this. Next, foreign exchange market features అంటే this market has no physical presence. ఎందుకు ఫిజికల్ ప్రెసెన్స్ ఏమన్నా మనము ఉంటుంది, అది ఎందుకు దీనికి ఫిజికల్ ప్రెసెన్స్ అంటే జరిగేదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్, మళ్ళీ ఫిజికల్ ప్రెసెన్స్ ఏమైనా ఉంటుందా మనకి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ మీకు కనబడుతుందా? లేదు, ఆన్లైన్ మోడ్. మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇట్ ఈస్ అన్
ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఇట్ ఈస్ ఇంకోటి కూడా నేను చెప్పినాను. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటేనేమి లార్జెస్ట్ మార్కెట్ మన భూప్రపంచంలోనే. ఎందుకంటే లార్జెస్ట్ మార్కెట్ ఇక్కడ ఎందుకు లార్జెస్ట్ మార్కెట్ అంటే కొన్ని వేలాది కోట్లు, కొన్ని లక్షలాది కోట్లు, బిలియన్స్, ట్రిలియన్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుందండి. అందుకని ఇది ఒక లార్జెస్ట్ మార్కెట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కదా. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక కంట్రీ అయినా ప్రపంచం కంట్రీస్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ కాంపిటీషన్ మనం చెప్పుకున్నట్టు జనరల్ ఎగ్జాంపుల్ ప్రత్యేకంగా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్, లేకపోతే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మనం చెప్పుకోవచ్చు. ఒలిగోపోలిస్టిక్, మోనోపోలిస్టిక్ అంటే కొంతవరకు ఏమి లిమిటెడ్ మాత్రమే. ఒలిగోపోలిస్టిక్ అంటే కొంతవరకు లిమిటెడ్ మాత్రమే. ఇది ప్రపంచ లెవెల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలిగోపోలిస్ట్ అయినా మోనోపోలిస్టిక్ అయినా కొన్ని రకాల ప్రోడక్ట్స్ అయినా సమ్ టైప్స్ ఆఫ్ లిమిటెడ్ ప్రోడక్ట్సే కదా అక్కడ యూజ్ చేస్తారు. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చూస్తాం మనము ఓవరాల్గా. కాకపోతే మనము పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఎందుకంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎందుకు చూస్ చేసుకోవచ్చు అంటే అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్, అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్కి ఎగ్జాంపుల్ ఏది చూస్ చేసుకోవచ్చు అంటే ఒకటి అగ్రికల్చర్ మార్కెట్, ఇంకోటి స్టాక్ మార్కెట్. ఎందుకు అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అజంప్షన్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ ఉంటారు. ఇంకోటి కొన్నిసార్లు ఆబ్సెన్స్ ఆఫ్ కాంపిటీషన్స్, ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. జనరల్గా అయితే అజంప్షన్ అది పర్ఫెక్ట్ కాంపిటీషన్లో జస్ట్ ఒక అజంప్షన్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇంకోటి కూడా అది వోలటైల్ మార్కెట్ అని మనం చెప్తా ఉంటాం ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. నెక్స్ట్ ఇట్ ఈస్ మోర్ స్పెక్యులేటివ్ ఇన్ నేచర్. తెలిసిందే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అంటేనే స్పెక్యులేషన్ ఉంటుంది. స్పెక్యులేటర్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ఏ 24/7 మార్కెట్. దెన్ సమ్ న్యూయార్క్ బ్యాంక్స్ మెయింటైన్ 2 షిఫ్ట్స్. న్యూయార్క్కి సంబంధించింది అయితే 2 షిఫ్ట్స్ మెయింటైన్ చేస్తుంది. వన్ అరైవింగ్ అట్ ఆఫీస్ అట్ 3 AM when London and Frankfurt are open. Large New York banks are also have branches in Tokyo, Frankfurt and London. Thus they are in contact with all financial centers. అంటే ఓవరాల్గా మనం చెప్పుకున్నట్టయితే 24/7 డైలీ టర్న్ ఓవర్. అదే నేను చెప్పుకున్నాను నేను ఎందుకు లార్జ్ మార్కెట్ అంటే చూడండి అక్కడ 2.75 to $3 trillion పర్ డే. అంటే ఇంకా ఎక్కువే చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక అంచనా అనేది వేసినాడు. అంటే ట్రిలియన్స్ అంటే మిలియన్స్లోనే అంతే, అంటే బిలియన్స్ కాకుండా ట్రిలియన్స్ పర్ డే. అప్పుడు మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉంటుంది, సంవత్సరానికి ఎంత ఉంటుంది, మీ అంచనాలకే నేను వదిలేస్తున్నాను. ఇక్కడ 24 hours మార్కెట్ అంటే ఏ విధంగా ఉంటుంది చూడండి. జస్ట్ నేను కొన్ని కంట్రీసే ఆ యొక్క ఆథర్ అనేది తీసుకుంటాడు. లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, ఈ విధంగా. అంటే భూప్రపంచం మొత్తం అంటే ఒక గ్లోబల్ లెవెల్ మ్యాప్ ఇచ్చేసినాడు. కాబట్టి ఓవరాల్గా ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనము ఇప్పుడు నేను చెప్పిన కదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫస్ట్. అందుకని ఇక్కడ సిస్టమ్ అనేది ఒక డయాగ్రామెటిక్. ఆస్ట్రేలియాకి సంబంధించింది, ఇండియా ఓవరాల్గా. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ చెప్పుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ మార్కెట్ కనెక్టెడ్ బై అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఛానల్స్ లైక్ స్విఫ్ట్ అంట. స్విఫ్ట్ అంటే అబ్రివేషన్ ఏమిటంటే చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామంటాం జనరల్గా. ఇప్పుడు మనము ఇండియాలో 2 lakhs లేకపోతే ప్లాట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే, లేకపోతే అంత ఎందుకని ఇప్పుడు జనరల్గా మీ అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక SBI ద్వారా, ఆంధ్ర బ్యాంక్ ద్వారా మీరు ఏం చేస్తారు, నెఫ్ట్ అవునా, RTGS అవునా. నెఫ్ట్ అంటే ఏమి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఒకటే సేమ్ రియల్ టైం గ్రాస్ సర్వీస్. ఈ విధంగా మనము చెప్పుకున్నాం రియల్ టైం గ్రాస్ అని. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం పరంగా ఒక చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఒక కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్ అంటే ఈ విధంగా సొసైటీ ఫర్, ఇక్కడ స్విఫ్ట్ అంటే ఆ విధంగా నెఫ్ట్ ఈ విధంగా అంటే సొసైటీ ఫర్, స్విఫ్ట్ అబ్రివేటెడ్ యాజ్ సొసైటీ ఫర్ వరల్డ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనం సొసైటీ, ఎస్ ఫర్ సొసైటీ, వరల్డ్, ఐ అంటే ఇంటర్ బ్యాంక్ అని మీకు ఆల్రెడీ చెప్పినాను ప్రీవియస్లో. ఒక బ్యాంకింగ్ మధ్య కమ్యూనికేషన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ పరంగా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ షిఫ్ట్ గురించి ఇంకా ఓవరాల్గా మన కింద నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకేనా.
ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ అండ్ ఆల్సో అన్ అన్ప్రిడిక్టబుల్ మార్కెట్. ఎందుకు మనం ఏదైనా ప్రిడిక్షన్ చేయొచ్చా, ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది, అందుకని ఇట్ ఈస్ అన్ అన్ప్రిడిక్టబుల్ మార్కెట్. దిస్ మార్కెట్ ఈస్ ట్రూలీ గ్లోబల్ అసెట్ ట్రేడర్స్ టేక్ ప్లేస్ అక్రాస్ ద కాంటినెంట్స్. అవునా, మనం కాంటినెంట్స్ తెలుసు, మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ వి నో దట్ కదా, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ విధంగా 7 కాంటినెంట్స్ అనేది మనకు తెలుసు. ఈ విధంగా అక్రాస్ అంటే జస్ట్ ఒక ప్రపంచం మొత్తము అన్నీ చెప్పుకోకుండా మనము జస్ట్ ఒక 7 కాంటినెంట్స్లో మనం చెప్పుకుంటున్నాం. 7 కాంటినెంట్స్లో మనం చెప్పుకుంటున్నాం. ఆఫ్రికా, ఓకేనా, అంటార్క్టికా, ఈ విధంగా ఓవరాల్గా జస్ట్ ఇక్కడ షార్ట్లో వెళ్తున్నాడు. ఈ యొక్క ఆథర్ అనేది షార్ట్లో వెళ్తున్నాడు. అక్రాస్గా అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది, బిజినెస్ అనేది జరుగుతుంది. మోస్ట్ డీల్స్ ఆర్ ఆన్ స్పాట్ బేసిస్. అవునా కదా, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంటుంది, అప్పటికప్పుడే కంప్లీట్ అయిపోతుంది సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే వాలటిలిటీ ఆఫ్ మార్కెట్ కదా, అందుకని చాలా వచ్చి అన్ని స్పాట్ బేసిసే. ఇంకా ది మార్కెట్ ఇస్ డీప్, లిక్విడ్ అండ్ ఎఫిషియెంట్. మనకు తెలిసిందే, లిక్విడ్ అంటే డీప్గా ఉంటుంది, లిక్విడ్ అంటే అప్పటికప్పుడే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ అయిపోతుంది కాబట్టి మనము లిక్విడ్ అని చెప్తాం. ఇంకా ఎఫిషియెంట్ మార్కెట్. డీల్స్ ఆర్ ఏమి, స్క్రీన్ బేస్డ్. ఇప్పుడే నేను చెప్పినాను ఆన్లైన్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ముంబై, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా కనిపిస్తుంది మనకి చూస్తుంటాం, ఇక్కడ కూడా స్క్రీన్ బేస్డ్. మార్కెట్ ఈస్ వాలటిలిటీ బికాస్ ఆఫ్ ఫ్లోటింగ్ నేచర్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ నేను చెప్పినాను కదా, వోలటైల్ అంటే టెంపరీ మార్కెట్. వోలటైల్ మార్కెట్ అంటే టెంపరీ మార్కెట్, ఎందుకంటే ఫిక్స్డ్గా ఉండదు, ఫ్లోటింగే ఉంటుంది. ఫ్లోటింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే డే టు డే మార్పులు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ హియర్. ఓకేనా, మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ అంటే వెరీ ఈజీ. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ టాపిక్ మేముతో మీ ముందుంటాను. మీ ముజక్కర్ సైనింగ్ అప్.